వీడు చేయదు, ఇవి చేయదు. కానీ ఈ తప్పని ఇంకొకరు చేయలేదు. చూసావా ఎలాగ ఏలుబడి చేస్తాడు సాతాను గాడు. మనమే చేస్తామా, ఇంకెవరు చేయలేదా? ఇంకెవరో చేయాలి, మనం క్లీన్ చేసుకోవాలి కదా. అదే పరిశుద్ధాత్మ దేవుడు అదే మాట అంటున్నాడు. మీ హృదయంలో కలవరపడనీయకండి, మీలో భయాన్ని రానీయకండి, మీలో బలహీనత రానీయకండి. మీరు దేవుని గురించి ఆలోచించకండి. రేపు ఏం జరుగుతుందో మీకు తెలియదు. దాని గురించి మీరు ఎందుకు చింతించబడతారు? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దాని గురించి మీకు ఎందుకు చింత? యాకోబు గ్రంథంలో ఉంటుంది 1వ అధ్యాయంలో, ఈ శోధన వచ్చింది ఇది దేవుని వల్ల కలిగిందని మీరు అనుకోవద్దు ఎప్పుడైనా. శోధన దేవుడి వల్ల కలిగిందని అనుకోవద్దు, అది తప్పట. మనం ఏమనుకుంటాం, ఇదే ఆయన మీద పెట్టేస్తాం. మనం చేసిన సొంత నిర్ణయాలు కూడా ఇదే అమ్మా ఎన్నోళ్ళు బాగానే ఉన్నాం, దేవుడు ఏం తెచ్చిపెట్టాడు. ఏం తెచ్చిపెట్టాడు? తెచ్చుకున్న దేవుల మనం తెచ్చుకుని ఎవరి మీద పెట్టేస్తాం. మంచోడే తీసుకెళ్ళిపోయాడు అమ్మ దేవుడు. దేవుడు సోత్రం. వాడు మంచోడో చెడ్డోడో నూడేసాడు చేసేదంటే అందరికీ మంచి పనులు చేశాడండి. తీసుకెళ్ళిపోయాడు దేవుడు. నీతి ఎక్కడ ఉందండి? చూసావు ఎక్కడికి వెళ్ళిపోయద్దు ఆ మాట. ఏ స్థాయికి వెళ్ళిపోయింది ఆ మాట చూడు. నీతి ఎక్కడ ఉంది? నీతిగా ఉన్నాడు, బతికాడా? ఎన్ని మాటలు, ఈ జ్ఞానం ఎక్కడిది? వాడుతూ ఈ లోకం ఉంది. ఈ లోకంలో వాడు ఓడేసుకుంటాడు మన చాలా మందిని. ఎలాగ ఈ తెలివితేటలతో ఎలాగా సరే దేవుడు పెడలాగా మహోన్నతులకు దేవుడు పెద్ద ఒక మాట వాడా, ఆయన ప్రేమ కలిగిన మాట. ఆ మాట నీ హృదయంలో ఫలించటకు, నీకు ఆరోగ్యం కోసం, నీకు ఆయుష్ కోసము, ఈ లోకంలో ఉన్నంతకాలం నువ్వు ధైర్యం కోసం, నీకు బలమనివ్వడం కోసం, నీ శక్తిని ఇవ్వడం కోసం, నీకు బలహీన దగ్గర రాకుండా ఉండడం కోసం ఆయన మాట ఇచ్చాడు అనమాట. మీ హృదయంలో కలవరపడనివ్వకూడని ఆయన అంటున్న మాట అదే. మీరు దేని కూడా చింతించద్దు. హృదయంలోకి ఇట్టి పరిస్థితుల్లో మీకు కలవరం రాకూడదు. ఆ సహోదరుడికి వెళ్ళి అదే చెప్పాను, అయ్యా భయం నీ దగ్గర ఉండకూడదు. దేవుడు స్తోత్రం. బలహీనత పారిపోద్ది. లేదు మహోన్నతులకు దేవుడు ప్రణాళిక, నేను భూమి యందు ఆకాశం యందు అధికారం కలిగిన దేవుడు, నేను పంపించిన దేవుడు. ఒక ఆజ్ఞ ఏదైతే అంటే నీ తలలో వెంట్రుకలు లెక్కింపబడ్డాయి, ఆయన తెలియకుండా ఏది రాలదో. అటువంటిది నరుడి ప్రాణము దేవుడు పెట్టిన దీపము కనుక ఆయన ప్రణాళికలో ఆయన సిద్ధంలో పిలుపుంటుంది వెళ్ళిపోతాం. ఏమన్నా దాని గురించి చింతించవలసిన పని లేదని ధైర్యం చెప్పి బలపరిచి వాళ్ళ మాటలు చెప్పిన తర్వాత సహోదరుడు కన్యలు కలిసి ప్రార్థన చేసాం. బాగానే ఉన్నాడు దేవుడి కృపను బట్టి.